ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఒంగోలులో ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అసలు ఈ ఎగ్జిబిషన్లో ఏముంటాయన్నది లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఈ ఎంట్రీ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనం ఇగో ఆ దారి నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అదే లోపలికి దారి ఒక అగాధంగా ఉందరా. నుంచుంటా కదా. సో ఫ్రెండ్స్, లోపలికి ఎంట్రీ ఈ విధంగా ఉంది. చాలా గ్రాండ్గానే అరేంజ్ చేశారు. లోపల ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో తెలియదు, చూద్దాం సరదాగా. ఓ హీరో గారు, దారా మొత్తం యాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఓ ఎన్ని మెట్లు రా బాబు. అబ్బా అదిరిపోయింది, అదిరిపోయింది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మన హీరోయిన్ గారు ఏమనుకున్నాను కానీ చాలా గ్రాండ్గా ఉంది లోపల. ఇక్కడ చాలామంది చూసుకున్నట్లయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వావ్, సూపర్. మరి నిజంగా టైటానిక్ ఎలాగ ఉంటుందా ససి? అరా నిజంగా టైటానిక్ ఎలాగ ఉంటుందా? చూసావు నువ్వు? సిగ్గుపడుతున్నావట్రా. సో ఫ్రెండ్స్, లోపల అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మన హీరోయిన్ గారు చూడండి. ఈవిడే మన టైటానిక్ హీరోయిన్ అనమాట. చూసారు? అదే గుర్తుందా లాకెట్? ఒకసారి నేను చుట్టూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్పట్లో వాడినటువంటి కార్ని డిస్ప్లే కింద పెట్టారు. ఇది కార్ అయితే కాదు, ఒక అట్టముక్క సెటప్ అన్నమాట. లోపల సెటప్ అంతా బాగానే ఉంది కానీ కాకపోతే ఏసీ లేదబ్బా, ఉక్కపోత. హీరోయిన్ గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, చూసారా? ఒకసారి చుట్టూ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. చెప్పరా, ఎగ్జిబిషన్ ఎలా ఉంది? సిగ్గుపడగల చెప్పరా. అటు చూడు, అటు చూడు. రే 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 రే. ఫ్రెండ్స్, ఇదంతా చూసుకున్నాం కదా. ఒకసారి ఇక్కడ ఇంకో ఎంట్రీ ఉంది, లోపలికి అయితే వెళ్దాం. మొత్తం మన షిప్ అంతా ఇలాగే ఉంటుంది నిజంగా. ఓహ్, చిన్న స్టాట్యూలో పెట్టారు ఇక్కడ. అది సినిమాలో చూస్తున్నట్టే ఉంది. సేమ్ ఇక్కడ సినిమాలో చూస్తున్నట్టే ఉంది. అది మన కెప్టెన్. ఇక్కడ టైటానిక్ ఏ విధంగా ఉంటుంది అన్నది చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇదైతే క్రియేట్ చేసింది అది. ఈ దారి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం వచ్చామన్నమాట. ఒకసారి లోపల కూడా చూసేసుకుందాం.
సేమ్ సినిమాలో చూస్తున్నట్టే ఉంది. బయట నుంచి నేను ఏదో సెట్టింగ్ అనుకున్నాను కానీ సేమ్ సినిమాలో ఎలా ఉందో అలా అదే విధంగా ఉంది. కేవలం ఎంట్రీ ఎలా పెట్టారేమో అనుకున్నాను కానీ కాదు, లోపలైతే మాత్రం అదిరిపోయింది. ఇదిగో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు టైటానిక్ ఎప్పుడు ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, ఏ విధంగా ఈ ప్రమాదానికి గురైంది అన్నది మనకి చిన్న మ్యాటర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సముద్రం అంతర్భాగంలో కొన్ని శకలాలు ఏ విధంగా మనకి డిస్ప్లే ఇచ్చారు చూడండి ఒకసారి. అదే మన సినిమాలో చూసుకున్నట్లు ఈ విధంగా మనకి ఇది బ్రేక్ అయ్యి నీటిలో మునిగిపోతున్నప్పుడు వీడియో ఇది. ఇదిగో ఆ షిప్ మనకి బ్రేక్ అయ్యి నీటిలో మునిగిపోతుంది కదా, ఆ విధంగా చూపించారు ఇక్కడ. ఈ ఎంట్రీ అయితే అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఎంట్రీ ఉంది, ఇటు నుంచి అయితే లోపలికి వెళ్దాం. ఇటు నుంచి మనం లోపలికి వచ్చాం. కాకపోతే ఇక్కడ చిరిగిపోయినాయి చాలా మట్టుగా. మెయిన్ ఎగ్జిబిషన్లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం అనమాట. మెయిన్ ఎగ్జిబిషన్లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇక్కడ చాలా చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి, చూసుకుందాం ఒకటి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా మట్టుకి చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేడీస్ ఐటమ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవైతే మొత్తం స్టిక్కర్స్ అన్నమాట. చాలా డిస్ప్లే అయితే పెట్టారు, చాలా పెద్ద షాప్ ఇది. అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి లాటరీ అనుకుంటా.